ఐఎన్ఎస్ కౌండిన్య వార్తల్లో ఉంది. ఈ షిప్ చాలా ప్రత్యేకం అన్నమాట. రీసెంట్గా కర్ణాటకలోని కార్వార్ బేస్ దగ్గర ఈ షిప్ని ఇండియన్ నేవీలోకి ఇండక్ట్ చేశారు. ఇండియన్ నేవీ సైలింగ్ వెజల్ అంటారు దీన్ని. అసలు ఈ షిప్ యొక్క ప్రత్యేకత ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇది ట్రెడిషనల్లీ కన్స్ట్రక్టెడ్ షిప్. చాలా ట్రెడిషనల్ ప్రిన్సిపల్స్ వాడి, ఏన్షియంట్ ప్రిన్సిపల్స్, మ్యారిటైమ్ ప్రిన్సిపల్స్ వాడి ఈ షిప్ని కన్స్ట్రక్ట్ చేశారు. దీనిలో షిప్ బిల్డింగ్లో ప్రత్యేకమైన మెథడ్ ఏంటంటే స్టిచ్చింగ్ వాడారనమాట. అంటే మామూలుగా మోడర్న్ డే షిప్ బిల్డింగ్కి ఈ షిప్కి చాలా తేడా ఉంది. దీనిలో షిప్ని ప్లాంక్స్ పెట్టి అల్లారు. నీళ్లు లోపలికి రాకుండా మధ్యలో రెజిన్తో ఎక్కడైనా చీలికలున్నా పొడికలున్నా పూడ్చారనమాట. అంటే కంప్లీట్గా ఈ షిప్ని చాలా ఓల్డ్ మెథడ్, ఏన్షియంట్ ఇండియన్ మ్యారిటైమ్ మెథడ్స్తో షిప్ బిల్డింగ్, అంటే మన మ్యారిటైమ్ టెక్నాలజీ కానీ మన మ్యారిటైమ్ కల్చర్ని కానీ ఉపయోగిస్తూ చేశారనమాట ఈ ఐఎన్ఎస్ కౌండిన్య. ఇది ట్రెడిషనల్లీ బిల్ట్ స్టిచ్డ్ షిప్ అనొచ్చు దీన్ని. అంటే దీన్ని అల్లారు, ప్లాంక్స్ పెట్టి అల్లారనమాట. జనరల్గా ఇండియన్ ఓషన్లో వేవ్స్, అలలు చాలా డీప్గా వస్తూ ఉంటాయి. మామూలుగా ఒక స్ట్రక్చర్డ్గా స్టాటిక్గా ఈ మొత్తం షిప్ మొత్తం ఒకటే స్ట్రక్చర్తో ప్లాంక్స్తో కంప్లీట్గా పెట్టేస్తుంటే ఆ షిప్ అది పెద్ద అల్లు వచ్చినప్పుడు ఊగిపోద్ది, పడిపోయే ఆ ప్రమాదం కూడా ఉంది. కానీ అల్లికతో ఉన్నప్పుడు ఆ ఊగే అలలకి, ఆ వచ్చే అలలకి ఇది కూడా సింక్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ట్రెడిషనల్గా అల్లిన షిప్స్ అనేవి భారతదేశంలో ఒకప్పుడు ఇండోనేషియాలో వాడేవాళ్ళు. అలాంటి షిప్ ఇది ఐఎన్ఎస్వి కౌండిన్య లేదా ఇండియన్ నేవల్ సైలింగ్ వెజల్ కౌండిన్య అనమాట. అసలు ఈ షిప్లో కంప్లీట్గా షిప్ బిల్డింగ్లోనే, మొత్తం ఈ షిప్ స్ట్రక్చర్లోనే అజంతా పెయింటింగ్ యొక్క ఒక ఇన్స్పిరేషన్ వాడారు. షిప్ మొత్తం కూడా అజంతా పెయింటింగ్ ఇన్స్పిరేషన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ షిప్ మీద బొమ్మలు కూడా గండ బెరుండ, 2 హెడెడ్ ఈగల్, అదేవిధంగా సూర్యుడి బొమ్మలు కానీ, సింహయాలి అంటే రకరకాల ఎనిమల్ పార్ట్స్తో, సింహయాలి అంటే రకరకాల ఎనిమల్ పార్ట్స్తో, ముఖం మాత్రం సింహంలా ఉంటుంది అనమాట. లయన్ ఫేస్డ్ అనమాట. లయన్ ఫీచర్స్, లయన్ ఫేస్ ఉన్న ఒక ఫేస్ ఉంటుంది. అండ్ రకరకాల శరీర భాగాలు మాత్రం రకరకాల ఎనిమల్స్ ఉంటాయి అనమాట, సింహయాలి. అదేవిధంగా మామూలుగా షిప్స్కి యాంకర్ అనేది మెటల్తో చేస్తారు, కానీ ఈ షిప్ది హరప్పన్ స్టైల్ స్టోన్తో చేశారనమాట. సో ఈ షిప్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ కౌండిన్యకి అనమాట. సో ఇండియా యొక్క మ్యారిటైమ్ ట్రెడిషన్ కానీ కల్చర్ కానీ పాత రోజుల్లో మన మ్యారిటైమ్ ట్రెడిషన్ ఎలా ఉండేది ఇదంతా దీనిలో చెప్తుంది. అసలు ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీనికి ఒక పేరు పెట్టారు, కౌండిన్య అనేది. కౌండిన్య అనేవాళ్ళు మన ఏన్షియంట్ ఇండియాలో చాలా ఫేమస్ మెరైనర్. ఆయన ఇండియన్ ఓషన్ నుంచి చాలా సౌత్ ఏషియన్ నేషన్స్కి వెళ్ళారనమాట. ఆయన కాంబోడియా, ప్రస్తుతం ఉన్న కాంబోడియా, అప్పట్లో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక ట్రైబల్ ప్రిన్సెస్ని పెళ్లి చేసుకున్నారంట. ఆవిడ పేరు సోమా ఆఫ్ యునాన్. ఈవిడిని పెళ్లి చేసుకున్నారు. ఈ కౌండిన్య అనే పేరుతో అప్పుడు ఆ ప్రాంతాన్ని పిలిచాడు. స్లోగా అది కాంబోడియా అయిందనమాట. కౌండిన్య అనే పేరు కాస్త కాంబోడియా అయిందని చెప్పి కాంబోడియన్స్ నమ్ముతారు. కాంబోడియా మనం అక్కడ ప్రజలు ఇప్పటికీ కూడా చూస్తే వాళ్ళ పోలికలు చైనీస్ పోలికలున్నా వాళ్ళ ట్రెడిషన్స్ మొత్తం హిందూ ట్రెడిషన్స్ ఉంటాయి. ఇదంతా కూడా ఈ కౌండిన్య ఇండియన్ మైథాలజీ, హిందూ మైథాలజీలోంచి వచ్చిందని చెప్పి అప్పుడు నమ్ముతారనమాట. ఈ కౌండిన్య అనే పేరు కూడా మనకు చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. కొంతమంది ఆయన 1st సెంచరీలో ఉన్నారంటారు, కొంతమంది 5th సెంచరీలో ఉన్నారంటారు. అంతా పక్కన పెడితే కౌండిన్య అనే వ్యక్తి ఒక బ్రాహ్మణ్ అనమాట. చాలా ఫేమస్ మెరైనర్. భారతదేశం యొక్క కల్చర్ని సౌత్ ఈస్ట్ ఏషియాకి తీసుకెళ్లారనమాట. అదేవిధంగా ఈ షిప్ మొత్తం కూడా ఒక ప్రాపర్ మన ట్రెడిషనల్ మ్యారిటైమ్ కల్చర్ కానీ ట్రెడిషన్ తెలిపే విధంగా జామెట్రికల్ మెథడ్స్లో, ప్రాపర్ సెయిలింగ్స్తో, రకరకాల మెథడ్స్లో ఉందన్నమాట. సాధారణంగా షిప్స్ యొక్క తెరచాపలు ఏదైతే ఉన్నాయో అవి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. కానీ ఐఎన్ఎస్ కౌండిన్య యొక్క తెరచాప ఏమో స్క్వేర్ షేప్లో ఉందన్నమాట. దాని మీద కూడా రకరకాల ఇండియన్ సింబల్స్, గుర్తులు పెట్టారు. దాంతోపాటు ఐఎన్ఎస్ కౌండిన్య యొక్క తెడ్డు కర కూడా చాలా ట్రెడిషనల్గా చేశారనమాట. మొత్తం ఈ షిప్పే ఇండియన్ మ్యారిటైమ్ కల్చర్ని, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ని, దాంతోపాటు ఇండియన్ మ్యారిటైమ్ ప్రొవెస్ని ప్రమోట్ చేస్తుండే షిప్ అనమాట. ఇది ఈ సంవత్సరంలో గుజరాత్ కోస్ట్ నుంచి బయలుదేరి మొత్తం ఇండియన్ ఓషన్లో వాయేజ్ చేసి వస్తుందంట. ఒమన్ ఇలాంటి దేశాలకు కూడా వెళ్ళి అక్కడ పోర్ట్ కాల్ ఇచ్చి వస్తుందంట ఈ షిప్.